దేశవ్యాప్తంగా ప్రార్థనా స్థలాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ సర్వే చేయరాదని సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రార్థనా స్థలాల చట్టంపై 2 వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పి కేంద్రాన్ని కోరింది. కింది కోర్టులు కూడా ప్రార్థనా స్థలాల్లో సర్వేకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వరాదని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రార్థనా స్థలాల చట్టంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశంలో అన్ని ప్రార్థనా స్థలాల్లో వెంటనే సర్వేలు నిలిపేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ఆలయాలు, మసీదులు, చర్చిలకు సంబంధించి ఎలాంటి కొత్త కేసుల్లో విచారణకు స్వీకరించరాదని దేశంలోని అన్ని కోర్టులకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 1991 ప్రార్థనా స్థలాల చట్టంపై సుప్రీంకోర్టులో కీలక వాదనలు జరిగాయి. చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవి విశ్వనాథులతో కూడిన ధర్మాసనం ఈ కేసుపై విచారణ జరిపింది. మతపరమైనటువంటి అంశాల్లో ఆదేశాలు నిలిపేయాలని కోర్టు ఆదేశించింది. ప్రార్థనా స్థలాల్లో ఉన్న పెండింగ్ కేసుల విషయంలో కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చే వరకు కోర్టులు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. ఇక సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా ఆదేశాలను హిందువుల తరపున వాదిస్తున్న అనేక మంది లాయర్లు వ్యతిరేకించారు. తమ వాదనలు వినకుండా ఆదేశాలు ఇవ్వొద్దని కోరారు. ప్రార్థనా స్థలాల అంశంపై 4 వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి కేసుల్లో పార్టీలుగా ఉన్న వారికి మరో 4 వారాల అదనపు సమయాన్ని సుప్రీంకోర్టు కేటాయించింది. అశ్విని ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ప్రార్థనా స్థలాల చట్టంలోని 2, 3, 4 సెక్షన్లు తొలగించాలని అశ్విని ఉపాధ్యాయ పిటిషన్ వేశారు. ఇక ప్రార్థనా స్థలాలపై సుప్రీంకోర్టు తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా కొత్త వాణిజ్యాలు స్వీకరించవద్దు, అలాగే పెండింగ్లో ఉన్న కేసులు కూడా తీర్పులు ఇవ్వొద్దని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.